అదేంటి ఇంకా మా బావగారి గొప్పతనం గురించి చెప్పక్కర్లేదు. ఏమైనా రుద్రయ్య గారితో సంబంధం కలవటం మా అదృష్టం. ఏంటిదంతా? మీ అమ్మాయికి మా రఘుబాబుకి మనువు నిశ్చయం చేసి తాంబూలాలు తీసుకుందామని వచ్చాం. ఎంత ధైర్యం మీకు? ఈ భద్రయ్య గారు రుద్రయ్య గారితో శత్రులాడ్డానికి వచ్చారా? తప్పే ఉందండి, మీరు ఆడపిల్లి వారే కదా. డాక్టర్ అమ్మా, షో ఏమండి, పెద్దవాళ్ళు మీరైనా ఈ పెద్ద మనిషికి చెప్పండి. మా రఘు వీళ్ళమ్మాయి మనసులు కలుపుకున్నారు, ఒక ఇంటి వాళ్ళు అవుదాం అనుకున్నారు, అందుకే ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చాం. తప్ప? నమస్కారం రుద్రయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తాం. సింహం నిద్రపోయింది కదా అని తోకతో ఆడుకుంటే చాలా ప్రమాదం డాక్టర్ అమ్మ. చూడండి, మీ తోకలతో ఆడుకునేంత పసివాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. మీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నాగులో నట్టింటో ఉన్న నా కైజారు బయటికి తీసుకురా. అంత అవసరం లేదు సార్. మైనారిటీ తీరిన అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. ఆ అమ్మాయిని మాతో పంపండి. పంపం, ఇది మర్యాదస్తుల కొంప. పాపయ్య, పెద్దోళ్ళు మేము మాట్లాడుకుంటే మధ్యలో వేట గొత్తం. ఎస్ఐ గారు, ఇక మీరే నిర్ణయించండి. ఏమా, రఘుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? వెళదాం పద. నాన్నమ్మ, వెళ్ళమ్మా. ఆడపిల్ల తనకి ఇష్టమైన పెళ్లి చేసుకోవటానికి గడప దాడుతుంటే ఏ పశువు కాదనలేదు. నేను కాదంటానమ్మా, వెళ్ళిరా. ఇవి నువ్వు తుడిచేసిన నా పసుపు కుంకాలు కావు. నీ కన్న కూతురును ఒక మంచి మనిషికిచ్చి పెళ్లి చేయాలనే సదుద్దేశంతో నేను నీకిస్తున్న పసుపు కుంకాలు. ఒక వితంతువుగా పసుపు కుంకాలిచ్చే అర్హత నాకు లేదని తెలుసు. ఆ మాటకొస్తే భార్య లేని మగవాడిగా వీటిని తీసుకునే అర్హత నీకు లేదు. నేను నీకందిస్తున్న ఈ పసుపు కుంకాల కథ ఈ గ్రామంలో కలకాలం చెప్పుకోవాలి. మనిషివైతే ఇవి తీసుకుని పెళ్లికొచ్చి నీ కూతుర్ని ఆశీర్వదించు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో